బీజేపీ క్రియాశీలక సభ్యురాలుగా కూడా లేని మాధవీలత గారికి ఒక లోక్సభ సీట్ ఎలా ఇచ్చింది? పార్టీ వ్యక్తిగా ప్రత్యక్షంగా కాకపోవచ్చు కానీ పరోక్షంగా నేను పార్టీ వ్యక్తి. సో ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో దొంగ ఓట్ల వల్ల ఎంఐఎం గెలుస్తోంది అని మీరు అంటున్నారా? ఒక రకంగా లేని ఓట్లను కల్పించి వేసే ఓట్లు, భయభ్రాంతుల్ని చేసేలాంటి పరిస్థితులు. ఏంటి విరించి హాస్పిటల్తో మీకున్న అనుబంధం ఏంటి? ప్రస్తుతం మీ పొజిషన్ విరించిని శుభ్రంగా ఫ్రీ సర్వీస్ చేయడానికి వాడేస్తాను. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మీకు తెలిసే ఉంటుంది. నమస్తే, నేను చక్రి. 2 రోజుల క్రితం బీజేపీ తన మొదటి విడత లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వాటిలో 9 తెలంగాణ నుంచి. మిగతా 8 పేర్లు ఒక ఎత్తు అయితే ఆ ఒక్క పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. అదే కొంపల్లి మాధవీలత. హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు కొంపల్లి మాధవీలత గారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఎంఐఎం గుప్పిట్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి ఆవిడని ఎందుకు ఎంచుకున్నారు? ఆవిడ ముందున్నటువంటి వ్యూహం ఏంటి? పోటీ చేసి గెలిచి జాయింట్ కిల్లర్గా మారుతారా, లేదంటే మళ్ళీ ఎంఐఎంకి అప్పచెప్తారా? ఆవిడ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తూ ఉన్నారు? అసలు మాధవీలత గారు ఎవరు, రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? ప్రస్తుతం మాధవీలత గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం నాయన. ముందు మీకు కంగ్రాచులేషన్స్. సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆధ్యాత్మిక వచనాలు అవి చూస్తూ ఉన్నాను ఇంటర్వ్యూస్లో. ఏంటి అసలు ఆధ్యాత్మికతకు రాజకీయాలకి చాలా దూరం ఉంటుంది. ఎలా ఇందులోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? నా ఉద్దేశంలో అవి రెండు దూరం కాదు నాన్న, అవి రెండు ఒకటే. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ధర్మబద్ధమైన జీవన విధానాన్ని పాటించడం. అది రాజకీయాలు ఉండకూడదా? అలా ఉన్నాయా రాజకీయాలు? నాకెందుకు, నేను ఉండడం అనేది కదా నాకు ముఖ్యం. కానీ రాజకీయాలు అలా ఉంటే నడుస్తుందా? ఇప్పుడు అలా ఉన్నాయా? పేపర్ మీద బాగుంటుంది, ఇలా ఉండాలి, బాగుంటుంది అని ప్రాక్టికల్గా ఉన్నాయా? ఏవైనా పేపర్ మీద బాగున్నవన్నీ ప్రాక్టికల్గా బాగుంటుంది. అది చేసే ఉద్దేశం మనిషికి ఉండాలంతే. కాబట్టి రాజకీయాలు అనేవి కూడా ధర్మబద్ధంగానే ఉండాలి, ఉంటాయి, ఉంటేనే ప్రజాశ్రేయస్సుకి పనికొస్తాయి. అలా నిరూపించబడ్డాయి కొంతమంది పెద్దలతోటి. ఇదేమీ మనం కొత్తగా వింతగా చేస్తున్నది ఏమీ లేదు. మీరు పివి నరసింహారావు గారినైనా తీసుకోండి, కొన్ని స్పెషల్ కేసెస్ అండి అంతే. వై షుడ్ యూ నాట్ బికమ్ వన్ మోర్ స్పెషల్ కేస్? నేను ఇంకో స్పెషల్ వ్యక్తిని ఎందుకు? కానీ మీరు పోరాడే వ్యక్తి ఆ స్పెషల్ కేసులోకి రారేమో. నేను అసదుద్దీన్ ఓవైసీకి పోటీగా వెళుతున్నారు అంటే నేను ధర్మబద్ధంగా ఉన్నాను కాబట్టి నాకు ఇంత ధైర్యం ఉండొచ్చు కదా. ఆ విధంగా నేను ఒక స్పెషల్ కేసు అవ్వచ్చు కదా అతనితో పోరాడడానికి. ఇలా ఉంటేనే అతనితో పోరాడగలుగుతానేమో కదా, ఇలా ఉంటేనే పోరాడి జయించొచ్చేమో కదా, అంతే. బీజేపీ క్రియాశీలక సభ్యురాలుగా కూడా లేని మాధవీలత గారికి ఒక లోక్సభ సీట్ ఎలా వచ్చింది? అసలు బీజేపీ ఎలా ఇచ్చింది? బీజేపీ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ అనే సిద్ధాంతాలతో చాలా అక్కడి నుంచి ఉద్భవించినది, అదందరికీ తెలిసినది. నేను ఆర్ఎస్ఎస్ వ్యక్తిని. నేను ఆర్ఎస్ఎస్లో ఉన్న 2-3 రకరకాల ఆర్గనైజేషన్స్లో ఉండి వర్క్ చేసిన వ్యక్తిని నేను. కాబట్టి నేను పార్టీ వ్యక్తిగా ప్రత్యక్షంగా కాకపోవచ్చు కానీ పరోక్షంగా నేను పార్టీ వ్యక్తిని. ఆర్ఎస్ఎస్ వేరు, బీజేపీ వేరు కదా. అంటే ఎప్పుడు కూడా బీజేపీ మీరు ఎప్పుడు చూసినా కూడా ఆర్ఎస్ఎస్ నుంచే బీజేపీలోకి తీసుకోవడం జరిగింది. అలా ఇప్పుడు కూడా నన్ను ఆర్ఎస్ఎస్లో నుంచే బీజేపీకి తీసుకోవడం జరిగింది. అంతటి అంటే 4 దశాబ్దాలుగా ఒక పార్టీ కింద ఉన్నటువంటి ఒక లోక్సభ స్థానానికి అంటే పార్టీ నుంచి కాకుండా ఆర్ఎస్ఎస్ నుంచి మీరు చెప్పినట్లుగా పార్టీలో పనిచేసే వ్యక్తులను కాదని మీకు టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటి? నా ఉద్దేశంలో ఒక ధైర్యవంతురాలైన, చదువుకున్న, మతాన్ని ముసుగు కింద తీసుకోకుండా స్త్రీలకు న్యాయం చేకూర్చాలి అనే సద్భావన కలిగి ఉండడం, ఆ ధోరణితో కొన్ని ఏండ్లగా పనిచేస్తూ ఉండడం, నిస్వార్థంగా ఉండడం, వాళ్ళు నాలో ఎంచుకున్న ఒక లక్షణాలు ఏమి ఉండొచ్చు కదా. అలా నాకేమి ఇబ్బందో తప్పు కనిపించట్లా. ఇంత సాధు స్వభావం కలిగి, ఇంత నెమ్మదిగా మాట్లాడుతూ, అంతా మంచిగా చెప్తూ ఉండేటటువంటి మీరు అసదుద్దీన్ ఓవైసీ గారి తీరు, ఆయన మాట తీరు, ఆయన రాజకీయం చేసేటటువంటి తీరు, అసలు ఆ పార్టీ తీరు పూర్తి భిన్నం. ఎలా ఎదుర్కోబోతున్నారు? మనం రామచంద్రుడిని మర్యాద పురుషుడు అంటాం నాన్న, ఉత్తముడు అంటాం. అయితే యుగం ఏదైనా
ఆయన కలియుగానికి కూడా దేవుడే కదా. దేవుడు అంటే ఎవరంటే రోల్ మోడల్ నాన్న. స్త్రీ కానీ పురుషుణ్ణి కానీ మనం దైవారాధన ఎందుకు చేస్తాము అని అంటే వాళ్ళల్లోని గొప్పతనము, వాళ్ళల్లోని ఉద్దేశాలని మనలో ఆపాదించుకోవడానికి పూజిస్తాం. అటువంటి రామచంద్రుడు కానీ, మహిషాసుడిని రకరకాల దానవ సంహారం చేసిన అమ్మవారైనా కానీ వాళ్ళు ఎప్పుడూ నిజ జీవితంలో శాంతంగా ఉన్న వ్యక్తులే, ధర్మాన్ని పాటించే వ్యక్తులే. అలానే రామచంద్రుడికి ధర్మయుద్ధం చేయడం చేతగాలేదా? నిజంగా ధర్మం కోసం పోరాడేవాళ్ళు ఓ హాట్ పీట్ పూ పాడన అరవక్కర్లే, తాటాకు చప్పుళ్ళు అయిపోతాయి. సరే, ఆయన అదృష్టం ఏమిటి అని అంటే ఈరోజు దాకా శక్తి రాలే అతనితో పోరాడడానికి. గెలుపుని చవి ఇప్పటి వరకు పోరాడిన వాళ్ళు మీ పార్టీ నుంచి మహామహులు పోరాడారు. ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఎంత పోరాడారు అనేది విషయం కాదు ఇక్కడ. ఈరోజు ఎవరు పోరాడుతున్నారు అనేది విషయం. నేను ఎప్పుడు నా మనస్తత్వం ఎట్లాంటిది అంటే నేను నా గురించి మాత్రమే మాట్లాడతాను, నేను ఎవరి గురించి మాట్లాడను. కానీ మీరు నేను ఇలాగే ఉంటాను. పోరాటానికి వెళ్ళినప్పుడు గతంలో జరిగిన వైఫల్యాలను కూడా అంచనా వేసుకుంటూ వెళ్ళాలిగా. అన్నీ చూస్తున్నాను, నేను ఏది కాదనట్లేదు. ప్రతి చరిత్రలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా నాకు ఒక ఆలోచన మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. అనాలిసిస్ చేసుకున్నారా గత వైఫల్యాలను? ఏంటి కారణాలు? అసలు ప్రప్రథమంగా మీకు చెప్పాలి అని అంటే ఆ పోలింగ్ స్టేషన్స్ అనేది చాలా పెద్ద విషయం నాయన. మనకి ఉన్న 1996 పోలింగ్ స్టేషన్స్. అసలు కొన్ని చోట్ల ఈ నిజాలన్నీ వెలికి రావాలి. కొన్ని పోలింగ్ స్టేషన్స్ చాలా చిన్నగా ఉంటాయి, కానీ అక్కడ మీకు 5-6 బూతులు పెట్టేస్తారు. అందులో బూత్ నంబర్స్ ఎక్కడో ఉంటాయి. తలాప్ కట్ట మచ్చుకొక ఉదాహరణ. అక్కడ హిందువులు అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా వెళ్ళి ఓట్లు వెయ్యలేరు. అక్కడ కనీసం ఏజెంట్ కూర్చోడానికి భయపడతాడు. ఇలాంటి వాటిలన్నిటినీ అరికట్టుకుంటూ రావాలి. అండ్ ఐ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ సీ టు ఇట్. ఎలా అరికడతారు? ప్రప్రథమంగా ఏంటి అంటే ఈ పోలింగ్ బూత్స్ని సందుల్లోంచి గొంతుల్లోంచి ముందు తీయించి బయటికి రీలొకేట్ చేయించడం. అది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. వెళ్తా కూర్చుంటా వాళ్ళ ముందు. ప్రజలకు ధర్మం జరగాలి అంటే ఇప్పుడు నేనేమంటున్నాను, ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వసతిని కల్పించాలి కదా. ఏందైనా ఓటు ఎవరికి వేస్తున్నారనేది రెండవ విషయం. ప్రప్రథమమైన విషయం ఏంటి, నేను ఓటు వేయదలుచుకుంటే ఓటు వేసే న్యాయం, వేసే విధానంగా సౌకర్యంగా నాకు ఉండాలి స్థానం. అది మొదటి ధర్మం. ఆ ఓటు వేసే పోలింగ్ స్టేషన్లో బూతులలో ఏ పార్టీ ఏజెంట్ అయినా కూడా ధైర్యంగా కూర్చోగలగాలి. రెండో ధర్మం. మూడో ధర్మం, ఆ పోలింగ్ బూత్లో ఏం జరుగుతుందో వెబ్ క్యామ్ లైవ్ కానీ రికార్డింగ్ కానీ ఏదో ఒకటి ఒక చోటు నుంచి మానిటర్ జరగాలి. మూడో ధర్మం. నాలుగో ధర్మం, అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ, పోలీస్ వ్యవస్థ లేదా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ కానీ ఇవ్వబడాలి. ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. నేను వీటిలన్నిటి మీద వర్క్ చేస్తాను. ఈసారి మా ఏజెంట్స్కి నేను ధైర్యం ఇస్తున్నాను. ఎక్కడా కూడా ఇంత చిన్న గీత కూడా రానివ్వను వాళ్ళ మీదకి. కానీ సాధారణంగా మనం చాలా వీడియోస్ చూస్తుంటాం, బల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి, భౌతిక దాడులు జరుగుతూ ఉంటాయి. ఓల్డ్ సిటీలో చాలా సున్నితమైన ప్రదేశాలు ఉంటాయి. ఎలా ఎదుర్కొంటారు మీరు? శాంతి అంటున్నారు, ధర్మం అంటున్నారు, పోలీసులను అంటున్నారు. ఈ గతంలో కూడా వాళ్ళందరూ ఉన్నారు, కానీ అది అమలు కాలేదు అని మీరు అంటున్నారు. ఎందుకు అని అంటే ఆయా పోలింగ్ బూతులకు వెళ్ళి తిరిగి ధైర్యంగా ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయా లేదా అని స్థాపించగలగకపోవడం. ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ కూడా పరిస్థితి ఇలాంటి, ఎవరో వెళ్ళి వాయిస్ గట్టిగా పెడితే, ఇప్పుడు ఈరోజు మన ఫెరోజ్ గారు ఎలా అయితే రైజ్ చేస్తున్నారో అలా నేను రైజ్ చేయాలి. నేను వెళ్ళాలి డీటెయిల్స్ అన్ని తీసుకొని. ఖచ్చితంగా నేను రిప్రజెంట్ చేస్తాను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. ఇవన్నీ విత్ డేటా ఐ విల్ రిప్రజెంట్. సో ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో దొంగ ఓట్ల వల్ల ఎంఐఎం గెలుస్తోంది అని మీరు అంటున్నారా? అని ఒక్కటేనట్లే, నేను ఒక రకంగా లేని ఓట్లను కల్పించి వేసే ఓట్లు, దొంగ ఓట్లు. నా భాష నాది, నేను అలాంటి భాష వాడను.
లేని ఓట్లను కల్పించి వేస్తున్న ఓట్లు. ఎక్కడైతే మనిషికి ఓటరుకు వెళ్ళి నిజాయితీగా ఓటు వేసుకోవాలి అన్నా కూడా భయభ్రాంతుల్ని చేసేలాంటి పరిస్థితులు. 3, ఏ విధంగా అయితే ఆ పోలింగ్ బూతుల్లో ఒక ధైర్యాన్ని ఇచ్చే పోలీసు శాఖ వాళ్ళు కూడా, మరి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయో పాపం. వాళ్ళు కానిస్టేబుల్ లెవెల్ నాన్న, వాళ్ళ మనిషే కదా. కాకి బట్ట వేసుకున్నంత మాత్రానికి ఇల్లు ఉండదా, భార్య పిల్లలు ఉండరా? డ్యూటీ ఉంటుంది. కాదని నేను అనట్లేదే, అదే ఇల్లు పిల్లలు ఇప్పుడు కూడా ఉంటారుగా. కాబట్టే అటువంటి పోలీస్ శాఖతో కూడా చర్చించడం, ఏ విధంగా వాళ్ళు ఇంకా మాకు కట్టుదిట్టం చేయగలరు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఏమైనా మనకు కావాలా, స్పెషల్ ఫోర్స్ కావాలా, ఆ అవసరం కూడా ఉంటే పెద్దలతో అధిష్టానంతో చర్చించడం, ఇలా దాన్ని ఓనప్ చేయాలి కదా నాన్న ఫస్ట్ కాన్స్టిట్యువెన్సీని. ఇప్పటి వరకు చేసిన ఈ ధార్మిక కార్యక్రమాలు, ఈ పబ్లిసిటీ ఇదంతా కూడా సీట్ కోసమే అనేది ఒక ఆరోపణ, ఏమంటారు? 18 ఏళ్లుగా ఎవరైనా అంత కృషి చేస్తే కనుక ఒక సీటు కోసం అందరూ కృషి చేయాలని అంటానైతే. 18 ఏళ్ళు కృషి చేస్తూ ఉండండి, చక్కటి కార్యక్రమాలు చేసి, సేవా కార్యక్రమాలు, కష్టార్జితంలో నుంచి సీట్ వచ్చింది అనుకోండి అట్లాంటి వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి రావాలి? మంచిదిగా. ఎందుకు ఇంకా సేవే కంటిన్యూ చేయొచ్చుగా, రాజకీయాలు ఎందుకు? సేవా దృక్పథంతో వెళితే సేవ కొంతవరకు చేయగలము, న్యాయం చేకూర్చలేము అనేది అర్థమైంది. కాబట్టి నేను ఎక్కడెక్కడికైతే వెళ్ళేదాన్నో అక్కడ బ్యాగులు వెతికేవాళ్ళు, మా డ్రైవర్లు భయపడేవాళ్ళు, నాతో సహాయపడ్డామన్న పిల్లలందరూ కొంచెం పాత బస్తీలలో కొన్ని చోట్ల వెళితే భయభ్రాంతులు అయ్యేవాళ్ళు. అక్కడ మెడికల్ క్యాంప్స్ చేసేటప్పుడు కూడా మేము మెడికల్ క్యాంప్స్ చేస్తాం ఫ్రీగా, మెడిసిన్స్ నేను ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. కానీ అక్కడికి వచ్చి కొంతమంది దౌర్జన్యం కూర్చొని వాళ్ళ టెస్ట్లు ఏవో చేసుకొని డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ మేము వెంటనే ఏం చేయవలసి వస్తుంది, ఎవరికి రిపోర్ట్ చేయడం లాంటివి చేసిన రియాక్షన్స్ లాంటివి ఉండవు. మేమే పెట్టబేడ సర్దుకొని ఇంకా మేము మెడికల్ క్యాంప్ ఇక్కడ చేయము, ఎందుకంటే వాళ్ళు తప్పు ప్రచారణ చేస్తారు మా మీద. అప్పుడు దే డు రాంగ్ అండ్ బ్యాడ్ పబ్లిసిటీ. అదే ఎవరో ఒకరు అడ్వాంటేజ్ తీసుకుంటారు నాన్న. ఇప్పుడు మీ వెనక మిమ్మల్ని మీరేదో తప్పు పని చేస్తే నువ్వు తప్పు పని ఎందుకు చేస్తున్నావురా అని నిలదీయని వ్యవస్థ ఉన్నప్పుడు అక్కడ ఏ చిన్న సతుకు అందరూ దాన్ని వాడుకోవాలని చూస్తారు కదా నాన్న. వాడిని అని ఏం ప్రయోజనం, చిన్న మనిషే ఉంటాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అక్కడ అని అంటే, సరే పెట్టబెట్ట సర్దుకో, ఇంకా మనం మెడికల్ క్యాంప్ చేయలేము అని బయటకు వచ్చేసే పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మేము చేసే సేవా కార్యక్రమాలలో మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టి మాకు అడ్డంకులు కూడా వస్తాయి అక్కడి నుంచి. కానీ దాన్ని ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలంటే 2 పద్ధతులు. దెబ్బలు తిని 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 వాడు కొడితే రాళ్ళు కొట్టించుకోవడం పద్ధతి. సరే నువ్వు రాళ్ళు కొడతావా, ఇబ్బంది పెడతావా, నేను పవర్లోకి వచ్చి చూపిస్తాను నీకు. ఇంకా నువ్వు ఎవరి మీద రాళ్ళు కొట్టేటట్టు నిన్ను ఆపుతాను, ఎవరి మీద నువ్వు రాళ్ళు కొట్టేటానికి పనికి రాకుండా చేస్తాను వ్యవస్థనే అని తీసుకోవడం ఇంకో నిర్ణయం. నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎలా అంటే మీరు చెప్తున్నారు పోలింగ్ బూత్స్, కానీ ప్రజల నుంచి ఓటింగ్ రావాలి కదా. ఓటింగ్ పర్సంటేజ్ చూసినట్లయితే దాదాపు 3 లక్షల తేడా గతంలో బీజేపీ అభ్యర్థి పోటీ చేసిన సందర్భంలో 2019లో 3 లక్షల తేడా. ఎలా ఆ డిఫరెన్స్ చెప్తున్నాను కదా నాన్న, మీకు 3.5 లక్షల దరిదాపుల వరకు మన వాళ్ళు వేస్తే మిగతా ఓటర్లు కూడా మీకు డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నారు ఈ పోలింగ్ బూత్స్లలో. మీకు చెప్పేది నేను అదే. ఇప్పుడు సపోజ్ మీకు ఒక 1200 లక్షలు అనుకుంటా హిందూ ఓట్లు, 20 మొత్తం టోటల్గా 21 లక్షల ఓట్లు ఉన్నాయి ఉంటే మీకు సుమారు 7.5 నుంచి 8 లక్షల హిందూ ఓట్లు ఉన్నాయి. మీకల్లా 3.5 వస్తున్నాయి. మిగతా ఓట్లు వేయకపోవడానికి ప్రప్రథమమైన కారణం ఏంటంటే ఈ భయంకరంగా పోలింగ్ బూత్లు ఉండడం ఒకటైతే, మీకు రెండోది విషయం ఏంటంటే అప్పట్లో జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంకో పని కూడా చేశారు. నేను ఇప్పుడు నిర్భయంగా చెప్తాను అన్నమాట, ఇప్పుడు కాదు లాస్ట్ టైం ఏం చేశారు అని అంటే, ఇంతకాలంగా ఎవరెవరైతే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారో హిందూ ఓట్స్ని డిలీట్ చేయడం, రిజిస్టర్ చేస్తే అప్లోడ్ చేయకపోవడం. ఎందుకంటే జిహెచ్ఎంసీ పని ఇది ఎలక్షన్ కమిషన్ పని కాదు, ఇది నమోదు ప్రక్రియ జిహెచ్ఎంసీ. సో మనకు తెలియదు, అది మనం ఉందనుకుంటాం బేసిక్గా. ఆడ వెళ్ళకు మన ఓటు ఉండదు అక్కడ. ఇప్పుడు మీకు ఆ మినిట్ తెలుస్తుంది, మళ్ళీ వేడెప్పుడు వస్తుంది మీకు, మళ్ళీ ఎలక్షన్స్ ముందే వేడొస్తుంది మీకు. ఇది ఒక బాధ. అయితే రెండో బాధ ఏమిటి అని అంటే, చాలామంది హిందూ ఓట్లు సపోజ్ ఈ ప్రాంతానికి నేను చెందిన దాన్ని అయితే
నేను కుమ్మరవాడి వ్యక్తిని అనుకోండి, నా పోలింగ్ బూత్లో నా ఓటు ఉంటుంది అని నా నమ్మకం. ఎందుకు నేను కుమ్మరవాడి మనిషిని నేను ఇక్కడ అప్లోడ్ చేసుకున్నాను నా ఎలక్టోరల్ దాన్ని. కానీ మీరు చూసినట్లయితే నా ఓటు ఇక్కడ ఉండదు, అది నాకు తెలీదు. నా ఓటు ఇంకేదో పోలింగ్ బూత్కి పడేసి ఉంటారు ర్యాండమ్గా తీసేసి. నాకు మిస్చిఫ్ ఇది అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది. నాకు జనరల్ బికాస్ ఐ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, నాకు కొన్ని జిజ్ఞాసలు చాలా ఎక్కువ. ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ది ప్యాటర్న్ ఆఫ్ దిస్. ఇది ఏంటిది అని నేను సంవత్సరం నుంచి 25 మంది మా సొంత పిల్లల్ని మా స్టాఫ్ని పెట్టుకొని వర్క్ చేశాను దీన్ని టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. ఎందుకంటే 15-20 మంది పిల్లల్ని లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఐ హెల్ప్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను యాజ్ అ లాస్ట్ ఎలక్షన్కి ఎక్స్పెక్ట్ చేశారా మీరు టికెట్? లేదు, నాకేం ఇంట్రెస్ట్ లేదు. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇంట్రెస్ట్. ఇన్ఫ్యాక్ట్ నేను హెల్ప్ చేశాను. ఇప్పుడు నేను వాళ్ళందరికీ తెలుసు, నేను అందరికీ ఆప్తురాలనే. బీజేపీ కార్యకర్తలకు కానీ సంఘ కార్యకర్తలు వాళ్ళకి కానీ నేను చాలా ఆప్తురాలని. సో వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ మీ దగ్గర ఎవరైనా ఉంటే మాకు హెల్ప్ చేస్తారా, ఇట్లా ఎలక్టోరల్ మనం రిజిస్ట్రేషన్ చేయాలి అని అంటే నేను 15-20 మంది పిల్లల్ని ఇచ్చాను. 6 నెలలు పనిచేశారు, ఇప్పటికీ పనిచేస్తున్నారు. అంటే అదే సామాజిక బాధ్యత కింద ఐ ఆల్సో హెల్ప్ ఇన్ సోషియో పొలిటికల్ యాక్టివిటీస్. ఈ నేపథ్యంలో ఏమైందంటే నాకు ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ది స్టాటిస్టిక్స్. ఓట్లు మాకు పోలింగ్ బూత్ పిల్లలు వచ్చేవాళ్ళు, అమ్మ 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 అంటూ. పొలిటికల్గా దెర్ ఇస్ నథింగ్ రిలేషన్షిప్, సామాజికంగా దెర్ ఇస్ అ రిలేషన్షిప్. ఏంటి అంటే, అమ్మ ప్రతిసారి ఇదొక ప్రాబ్లం అమ్మ మాకు, హిందూ ఓట్లు ఇక్కడ ఉంటాయి ఎక్స్ పోలింగ్ బూత్లో, వాళ్ళు కరెక్ట్గా ఓటింగ్ రావడానికి వచ్చే వేళకు వాళ్ళవి ఈ పోలింగ్ బూత్లో ఉండవు, ఇంకేదో పోలింగ్ బూత్లో విసిరేసి ఉంటారు. పోలింగ్ ఏజెంట్ ఆ రోజు మీకు ఏం చేస్తాడు, నా నంబర్ ఇదియోనా నేను ఇదో అని ఇస్తే వాడు ఎతికి ఈ పేరు నీదని మీకు ఇస్తాడు టికెట్ కౌంటర్ కూపన్ లాగా. మీది ఉండదు అక్కడ. ఇలా మీరు 1 సారి 2 సార్లు 3 సార్లు మిమ్మల్ని ఎవరైనా కాన్స్టెంట్గా డిస్కరేజ్ చేశారనుకో, సైకలాజికల్గా మీరు ఏం చేస్తారు, ఎందుకు ఓటేయాలి, డిస్కరేజ్ అయ్యి ఓటేయడానికి. సైకలాజికల్ ఇది హిట్ ఆన్ యువర్ బ్రెయిన్, యువర్ థింకింగ్ అనమాట ఇది. వాళ్ళు ఏం చేస్తారు, ఏం ప్రయోజనం, మన ఓటు ఉండి వేసుకోలేము, దానికన్నా సినిమా చూసుకుందాంపా, చుట్టాలు ఇంటికి పోదాంపా, ఇలా. ఈసారి వాళ్ళని అలా కాకుండా ఓటేసే దిశగా అడుగులు. మీరు ఒక ఇంటర్వ్యూలో సోమాలియా అనే పదం వాడాను. అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని పట్టుకొని సోమాలియా అని ఎక్కడో సముద్రపు దొంగలు, అత్యంత పేదరికం, దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ అంటే కంపేర్ చేశారు. వై? ఎందుకంటే కొన్ని పదాలు మనం దాని తారస్థాయి చెప్పడానికి వాడతాం. ఏ ప్రాంతంలో అయితే మీకు అసలు అడుగు పెట్టలేరు నాన్న. కొన్ని ప్రాంతాలు అయితే అంటే మీరు లిటరలీ నడిస్తే వాంతి వస్తుంటుంది, ఇలా యూ విల్ ప్యూక్, యూ కాంట్ స్టాండ్ దేర్. నాకు చెప్తుంటేనే ఇలా జుగుప్స ఉంది అనమాట. నా కంటి ముందు అన్నీ కనిపిస్తారు, తిరుగుతాను కదా, నా కంటి ముందు అవి కనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఎంతో దూరం నడవక్కర్లేదమ్మా, ఒక 200 మీటర్లు నడువు చాలు, నీకు ఒక 20 చెత్త కుప్పలు కనిపిస్తాయి. ఆ చెత్త కుప్పలను ఆవులు తింటూ ఉంటాయి. దాని తర్వాత ఎలాంటి అలా మూత్ర విసర్జనలు జరుగుతూ ఉంటాయి. ఇట్స్ వెరీ వెరీ ఆక్వర్డ్. అంటే ఇంటర్వ్యూలలో చెప్పే విషయాలు కూడా నా అనిపించేంత కాఠిన్యంగా ఉంటాయి ఆ విషయాలు. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. ఎలా ఓవర్ఫ్లో అవుతుందంటే పీపుల్ వాక్ ఇన్ ద డ్రైనేజ్. యూ థింక్ ఇట్స్. కానీ ప్రభుత్వాలు వాళ్ళే కాదుగా, లోకల్ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీలు కూడా వాళ్ళే కదా, అది కదా తమాషా. ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది, పైన కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉండింది. మీరు ఎన్నన్నా కూడా అక్కడ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 6 గెలుస్తున్నది ఎవరమ్మా? ఇంకా రిప్రజెంటేషన్కి అర్థం ఏంటి? ఈయన మరి అసెంబ్లీలో అరుస్తారుగా మోదీ గారి మీద, మేం మైనారిటీ, పార్లమెంట్లో మేం మైనారిటీ. మరి ఈ రోడ్ల గురించి అరవరా లోకల్ అసెంబ్లీలో? వద్దా? డ్రైనేజ్ గురించి అరవమా? చదువు గురించి అరవమా? గవర్నమెంట్ స్కూల్స్ గురించి అరవమా? వైద్యం గురించి అరవమా? అసరా హాస్పిటల్ అని ఎవరో నిన్ను అంటున్నారు. అసరా హాస్పిటల్ ఎవరిది? మీదిగానే. ఓవైసీ హాస్పిటల్ ఎట్లయింది బోర్డు? అసరా హాస్పిటల్. ఆడవాళ్ళు ఎందుకంత భయంకర స్థితిలో ఉన్నారు? వాళ్ళకి విద్య లేదు ఎందుకు?
ఎందుకు అంత హైగా ఉన్నాయి అక్కడ లోకల్ రెంట్స్. మీరేమో పదే పదే ఆయన అక్కడ విద్య లేదు, అసలు ఏమి చేయలేదు అని చెప్తున్నారు. కానీ ఓఐసీ వర్షన్ చూసినట్లయితే ఓఐసీ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్సీ అని భోజనం ఫ్రీనా ఓవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రీయా? స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఫ్రీ ఎడ్యుకేషన్ అక్కడ. మీ ఫ్రీ అంటే ఎడ్యుకేషన్ మీ దృష్టికి వచ్చింది అది? ఇప్పుడు ఎలా ఉంటుందంటే తండ్రి, ఇది ఆయన సొంత స్కూల్స్ పెట్టాలో, సొంత స్కూల్స్ పెడితే ఇవన్నీ ఇబ్బందులు తీరుతాయో అనేది కాదు నా క్వశ్చన్ కూడా. ఎవరు ఒక వ్యక్తి సమాజాన్ని తన డబ్బుతోనో తాను మార్చలేరు. అందుకే వీ హ్యావ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ బికాస్ దర్ ఇస్ అ సిస్టమ్ త్రూ విచ్ మీరు ఎన్నికైన తర్వాత ప్రజలందరూ మన ట్యాక్సులు కడితే ఆ ప్రజాధనాన్ని ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించబడుతుంది. అలా ఉపయోగించడానికి మనం వెళ్ళి విజ్ఞప్తి అర్జీ పెడతాం లోకల్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. మీరు అక్కడ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. ఏది మొన్న కేసీఆర్ గారు గవర్నమెంట్లో. ఈయన ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ మతపరంగా ఆడపిల్లలు వాళ్ళకొక వేషధారణ ఉందా లేదా, లేకపోతే వాళ్ళు బురకా వేసుకోవడం కానీ. ఒకవేళ ఆయనే కనుక దాన్ని గౌరవిస్తున్నారు అంటే మీరు ఆడపిల్లల్ని తీసుకెళ్ళి అలా ఒక సాంప్రదాయబద్ధంగా హిజాబ్ వేసుకునే ఆడపిల్లలు కానీ బురకా వేసుకునే ఆడపిల్లల్ని కానీ మీరు తీసుకెళ్ళి రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళు ఎలా పెట్టగలరు? వాళ్ళ సెన్సిటివిటీ అతనికి అర్థం కాదా? మరి ఇప్పుడే స్త్రీగా అడుగుతున్నాను ప్రశ్న. ఎవ్వరూ ఒక పెద్ద ఎత్తున మొత్తాన్ని ఆడపిల్లలు ఎవ్వరూ పోయి కూడా ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అవ్వలేదు. మీకు నల్గొండ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చి పిల్లలు అక్కడ స్కూళ్ళల్లో జాయిన్ అయ్యారు. మీకు ఓల్డ్ సిటీలో రెసిడెన్షియల్ ఎందుకు నాన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాక దీనికి ఆ డబ్బులు ఎంత ఖర్చు పెట్టడం? మీరు ఆ లోకల్ పిల్లలు చదవడానికి కదా మీరు స్కూల్స్ పెట్టాలి, వాళ్ళు వచ్చి వెళ్ళడానికి. స్కూల్స్ ఉన్నాయి, టిక్కు కొట్టుకున్నారు, కానీ లోకల్ వాళ్ళకు పనికిరాదు. వేరే పాత గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, టీచర్లకు జీతాలు రావు, ఆ టీచర్లకు ఇక్కడ పనిచేసే ఇంట్రెస్ట్ లేదు, బాత్రూమ్లు ఉండవు పిల్లలకి సరిగ్గా, మనుషులు తగ్గడానికి వసతి ఉండదు, ఆ టీచర్లు ఎవరు వస్తారు ఎవరు పోతారు ఎవ్వరికీ తెలియదు. దీనికి మీరేం చేయగలుగుతారు? ఎంపీ అవుతారు, గెలిస్తే ఏం చేస్తారు? ఈ సమస్యలన్నీ చెబుతున్నారు, మీరేం చేయగలుగుతారు? కంటిన్యూస్గా వాట్ ఆర్ ద 2 things దట్ కెన్ బి డన్. ఒకటి స్టేట్లో టు మేక్ అ రిప్రజెంటేషన్. ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాదు, అది జరిగే వరకు కూర్చొని దాని వెనక పడడం. రెండవది, ఒక వ్యక్తిని తన స్థాయిలో ఎదిగింప చేయాలంటే వాడిని ఆర్థికంగా ఎదిగింప చేయాలి. సెంట్రల్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి మోదీ గారివి. ఆ స్కీమ్స్ అన్నిట్లో ఈ చదువుకొని ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టించడం, వాళ్ళకి జీవనోపాధి కల్పించడం. అది ఇంప్లిమెంట్ అయితే రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ అవ్వాలి, ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎలా అవుతుంది? ఎందుకనంటే ఆ కాన్స్టిట్యువెన్సీలో ప్రధానమంత్రి గారు ప్రకటించిన ఏవి కూడా రానివ్వలేదు అక్కడ, విచ్ ఇస్ అకార్డింగ్ టు మీ ఇస్ వెరీ బ్యాడ్. ఇట్స్ రాంగ్, తప్పు. అక్కడ వాళ్ళని రానివ్వాలి, వాళ్ళకి తెలియనివ్వాలి. నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను మీకు ఇది. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఒక్క పేరు వినలేదు అక్కడ, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు అసలు ఇవన్నీ. ఇప్పుడు అంటే ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ముస్లిం కమ్యూనిటీస్ వాళ్ళు పంపదలుచుకోకపోతే పంపలేదు. ఆర్థికంగా నిలబడడానికి బయటకు వెళ్ళక్కర్లేదు వాళ్ళు. ఇవన్నీ స్వావలంబన్ భారత్, వాళ్ళ ఇళ్లలో ఉండి చేసుకునేవి. దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ స్మాల్ లిటిల్ థింగ్స్. ఇప్పుడు విశ్వకర్మ ఉంది, అందులో మీకు ఒక స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తారు. వాళ్ళు బయటకు వెళ్ళక్కర్లేదే. ప్రధానమంత్రి గారి ఆలోచనే అది కదా. ఒక స్త్రీకి తనకు ఉన్న చదువుకు సంబంధించిన అనేది వాళ్ళు వెళ్తున్నారుగా, వాళ్ళు మదర్సాలకు వెళ్తారు, ఆడపిల్లలు మదర్సాకి వెళ్తారు. మొన్న పోయా నేను 5-6 రోజుల క్రితం మదర్సాకు నేను వాళ్ళకి సరుకులు ఇచ్చి వచ్చాను. అంటే మీరే అంటున్నారు కదా స్కూల్స్కి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ. వెళ్ళి రెసిడెన్షియల్ ఎట్లా ఉంటారు నాన్న? మీరు రెసిడెన్షియల్ ఎలా ఉండగలుగుతారు? పోనీ మీరు మదర్సాలు తీసుకుందాం, అక్కడికి వెళ్తున్నారు పిల్లలు, అక్కడ ఆడపిల్లలు వెళ్తారు, మగ పిల్లలు వెళ్తారు. వై డోంట్ యు అటాచ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ టు దాట్? ఎందుకు ఇవ్వకూడదు మీరు? అది చేయొచ్చు కదా. బికాజ్ యాజ్ పర్ ముస్లిం మైనారిటీ స్కూల్స్ కింద యు ఆర్ అలౌడ్ టు గివ్. మీరు రిలీజియస్ ఎడ్యుకేషన్తో పాటు మీరు ఆధునిక విద్యను మీరు ఇవ్వచ్చు. హైందవులకు లేదు ఇంకా ఆ ఫెసిలిటీ, వాళ్ళకుంది. ఎందుకు ఇవ్వట్లేదు?
వాళ్ళని ప్రపంచంలో నిలబడేటట్టు చేయాలి కదా నా పిల్లల్ని. మంచి చెడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీకు? ఈ ఎడ్యుకేషన్తో పాటు మీరు మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి కదా. ఆలోచించినప్పుడు మీరున్నారు, మీరు ఏమి చదువుకోలేదు అనుకోండి, మీరున్న స్థాయిలో మీరు ఉండేవారా? మీరున్న స్థాయిలో మీరు ఈరోజు ఉన్నప్పుడు మీరు నిజంగా మతం పేరు మీద ఎవరైనా రెచ్చగొడితే మిమ్మల్ని మీరు రెచ్చిపోతారా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరేమో అసదుద్దీన్ని ఢీకొంటామంటున్నారు, కానీ రాజకీయ విశ్లేషకులు కానీ అపోజిషన్స్ కానీ చెప్పేది అసదుద్దీన్ ఓవైసీ మంచి మిత్రుడు మోదీకి, బీజేపీ ఓట్లు చీలిపోకుండా కాపాడి ఓట్లు పోలరైజ్ అవ్వడానికి ఉపయోగపడినటువంటి నేత అసదుద్దీన్ ఓవైసీ అని, దాని పశ్చిమ బెంగాల్ని, ఉత్తరప్రదేశ్ని, ఇలా కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్రాన్ని చూపెడుతూ ఉంటారు ఎగ్జాంపుల్గా. ఇదంతా కూడా లోపాయికార ఒప్పందం అంటూ ఉంటారు. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీని ఢీకొని గెలవడానికా, లేదంటే ఆయన కింద అంటే ఒక వీక్ క్యాండిడేట్ నిలబెట్టడానికని అనుకోవాలి ఈక్వేషన్ మిమ్మల్ని నిలబెట్టడానికి? చూడన్న, ఎవరెవరైతే అసదుద్దీన్ ఓవైసీ గారు రాజకీయ పరంగా మోదీ గారి స్నేహితుడు అంటున్నారో ఫస్ట్ వాళ్ళందరికీ పని పాట లేదంటాను నేను. వాళ్ళు ఏమైనా వీళ్ళిద్దరూ కూర్చొని ఏమైనా పేపర్లో రాసుకోవడం చూసారా? అలా కూర్చొని రాసుకోరు కదండి లోపాయికార ఒప్పందం. అలాంటప్పుడు మాట్లాడే హక్కు ఎవరికి లేదండి, లేదు. మీరు చూడండి, మీరు వినండి, మీరు ఒక స్పెక్యులేషన్ ఏదో ఒకటి ఆలోచించేసుకొని అజ్యూమ్ చేసుకొని మాట్లాడతాను అంటే 196 వస్తాయి. దట్స్ నాట్ అ డిప్లొమాటిక్ వే టు టాక్. నేను అలాంటి వాటిని చర్చించను. నేను విన్నది, నాకు తెలిసింది, నేను చూసింది, ప్రూవ్ అయినది వాటిని మాత్రమే మాట్లాడతాను. ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంలో ఫస్ట్ బురద చల్లడమే ముందు ప్రప్రథమంగా పెట్టుకున్న కర్తవ్యం. మనుషులు మంచి చేయడం కాదు కర్తవ్యం, ఇక్కడ ముందు బురద చల్లడం కర్తవ్యం. రాజకీయాలు అలా నడుస్తున్నాయి, నడిపించేవాడే. నేను అలా సిద్ధంగా ఉన్నారా మరి? ఇది మీరు ఇప్పుడే ఎంటర్ అయ్యారు రాజకీయాల్లోకి, ఇక ముందు ఇంకా చాలా విమర్శలు వస్తూ ఉంటాయి, కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. రానివ్వండి, సిద్ధంగా ఉన్నారు ఎదుర్కోవాలి. సిద్ధంగా ఉండడానికి ఏముంది, నా వినకుండా ముందుకెళ్ళిపోవడమే చాలు. దానికి సమాధానం ఇవ్వాలంటే ప్రతి వ్యూహం ఉంటుంది కదా రాజకీయం. ఉండనివ్వండి నాయన. ఇలా ప్రతి ఒక్కళ్ళు అనుకొని భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే నిజంగా ఒక మంచి పని చేయాలనుకున్న వాళ్ళు లేచి నిలబడేది ఎప్పుడు? సో ఒక మంచి వాళ్ళు ఎవరైనా చెయ్యాలనుకొని ధైర్యంగా ముందుకు వస్తే వాళ్ళని పరిగెత్తి ఇళ్ళకి పంపించేయడమైనా రాజకీయాల పని అయితే ప్రజలు ఉన్నారు వాళ్ళని నిలబెట్టడానికి. ఎందుకంటే ప్రజలకు ఎవరు కావాలి? రోజు బురద జల్లే వాళ్ళు కావాలా? వాళ్ళ కోసం నిలబడేవాళ్ళు కావాలా? ప్రజలే సమాధానం ఇస్తారు. ఎవరెన్ని కమెంట్లు చేయాలనుకున్నా నా మీద చేయొచ్చు. ఒక కమెంట్తో ఏమీ మారదు. మారుతుందని వాళ్ళు అనుకుంటే మారదు అని చెప్పడానికి నేను వచ్చాను. మీరు అన్నమాట కరెక్టే. ఏమని? ఇలాంటివి మీకు ఇప్పటిదాకా పెద్దగా అలవాటు ఉండకపోవచ్చు అని. జీవితంలో మంచి చెడు ఒక కమెంట్ వేసేవాళ్ళు అనేది రాజకీయాల్లోనే చూడక్కర్లేదు, మన నిజ జీవితంలో కూడా చూస్తుంటాం. మనం రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుంది, ఉద్దేశపూర్వకంగా ఉంటుంది, దెబ్బ కొట్టడానికి ఉంటుంది. కాబట్టి అనేవాళ్ళు అనుకొనివ్వండి. ఒక మాటకి అంత శక్తి ఉంటే ఒక మంచి మాటకి, ఒక మంచి పనికి, నిస్వార్థమైన జీవితానికి కూడా అంతే శక్తి ఉంటుంది. కానీ కొంచెం ఆలస్యంగా తెలుస్తుంది అంతే. భగవాన్కే ఆ దేర్ హే అంధేర్ నే అనేది అందరికీ తెలిసిందే. అది ఉంది కాబట్టే నిజంగా నిర్భయంగా నిస్వార్థంగా పాత బస్తీకి పనిచేయడానికి వచ్చిన నాకు ఈరోజు భగవత్ స్వరూపంగా అధిష్టానం నుంచి నాకు టికెట్ వచ్చింది. మాధవీలత పేరు అనగానే విరించి హాస్పిటల్ పేరు గుర్తొస్తుంది. ఏంటి విరించి హాస్పిటల్తో మీకున్న అనుబంధం ఏంటి? ప్రస్తుతం మీ పొజిషన్ ఏంటంటే? ప్రస్తుతం నా పొజిషన్ ఏమీ లేదు. ఆ నోబడి విరించి హాస్పిటల్ చైర్మన్గా చెప్తూ ఉంటారు. ఇది వరకు ఇప్పుడు లేదు. గత 2 years నుంచి ఐఎమ్ టోటలీ అవే ఫ్రమ్ ఆల్ ఆపరేషన్స్. హాస్పిటల్లో ఉండే స్టాఫ్, డాక్టర్స్ వాళ్ళే చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు అది మీ కింద లేదనా లేకపోతే నేను అందులో లేను. మీ కుటుంబం చూసుకుంటుంది, మా వారు అండ్ ఆయన కింద చాలా మంది ప్రొఫెషనల్ టీం చూసుకుంటున్నారు. నేను వాడుకుంటూ ఉంటాను విరించిని. మన 1008 ఫ్రీ నార్మల్ డెలివరీస్ పాత బస్తీలోని ప్రతి బీద స్త్రీకి డిక్లేర్ చేశాను నా సొంతంగా. అలా నాకు సహాయపడుతుంటుంది విరించి. ఏం డబ్బులు తీసుకోం. మెడికల్ క్యాంప్స్ చేస్తాను. హిందూ డాక్టర్స్, ముస్లిం డాక్టర్స్ ఇద్దరు ఉంటారు అందులో. అందరూ వచ్చి పాపం క్యాంప్స్ చేస్తారు. ఎక్కడెక్కడో అసలు విరించిలో ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. వాడుకుంటాను నేను విరించిని శుభ్రంగా ఫ్రీ సర్వీస్ చేయడానికి వాడేస్తాను నేను. అలా కానీ విరించిలో బిల్స్ విపరీతంగా వేస్తారు. కరోనా టైంలో బాగా డబ్బులు వసూలు చేశారనే ఒక అలిగేషన్ విరించి మీద ఉంది. మీరేమో దానికి భిన్నంగా చెప్తూ ఉన్నారు. ఏంటిది అలిగేషన్? దేవుందని ఒకవేళ అది అలిగేషన్, మీరు అన్నమాట కరెక్ట్. అది కనుక నిజమై ఉంటే కోర్టు మమ్మల్ని పట్టుకోవాలిగా. అయిపోయింది కదా. కోర్టు 2 సార్లు మమ్మల్ని క్లీన్గా వదిలేసింది. కాబట్టి ఇట్ ఈస్ అన్. అప్పుడు మీరు రాజకీయాల్లో కూడా రాలేదు, అయినా కూడా ఎందుకు ఇలా జరిగింది?
అంటే ఎక్కడెక్కడ నేను వచ్చి కూర్చొని విధృతంగా పనిచేస్తానో అక్కడక్కడ అలిగేషన్ పని చేస్తే రాజకీయాల్లో లేనప్పుడు వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? అర్థం కాలేదు. మీరు అప్పటికి రాజకీయాల్లో లేరు, మీరు పని చేస్తే రాజకీయాల్లోనే భయం తెప్పించాలా నాయన? ధర్మబద్ధంగా నేను విజృంభించి పనిచేస్తే ఎప్పుడప్పుడు ఏ రంగంలో పనిచేశానో అప్పుడప్పుడు ఆ రంగంలో భయం ప్రకంపన తీసుకొచ్చాను నేను. అందుకే నాకు పెద్ద భయం లేదు ఇవాళ. బహుశా కోవిడ్ నన్ను గట్టిగా తయారు చేసింది. నిజంగా ధర్మంగా పనిచేసే వాళ్ళ మీద రాజకీయాలే రాళ్ళు విసరక్కర్లేదు, అన్ని రంగాల వాళ్ళు రాళ్ళు విసురుతారు. సో మీరు ఇప్పుడు ఎంపీగా గెలిస్తే విరించిలో ఈ వాడుకోవడం, అంటే మీరు చెప్పిన వాడుకోవడం ఇంకా కొనసాగుతుందా? ఫ్రీ సర్వీస్ ఉంటుందా విరించిలో? చూడండి నాన్న, అది నేను ఒక్కదాన్ని చేయాలనుకుంటే చేసేది కాదు. మా వారికి కూడా సమాజానికి సేవ చేసే మనసు దృక్పథం ఉంది. అది నేను ఈరోజు ఉన్నా ఉంటుంది, నేను లేకపోయినా ఉంటుంది. ఆయనకు నేను నేర్పించింది కాదు కదా, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఆయన నేర్చుకున్నారు. మరి మేము అట్లా అంటే పొడగట్లపల్లిలో 10,000 మంది, ఒక గ్రామాన్ని మేము అడాప్ట్ చేసుకొని 10,000 మంది గర్భిణులకు సేవ చేశాం. మరి అది మీకు ఎవరికి తెలియదు కదా. మేము అట్లాగే హిందూపూర్ దగ్గర అంతా, పుట్టపర్తి దగ్గర కొన్ని బాగా రిమోట్ ఎస్సీ ఎస్టీ ఏరియాస్లోకి అంతా వెళ్ళి 2,000 పై చిల్లర బాత్రూమ్లు కట్టించాం. నేను ఈరోజు ఇవన్నీ బయటికి ఏమి మేము పాపులారిటీకి తెచ్చుకోవడానికి చేయలేదు కదా. 3,800 అంగన్వాడీ స్కూల్స్లలో ఎండాకాలంలో వాటర్ సప్లై చేశాం. ఎలక్ట్రికల్ కనెక్షన్ మా మామయ్య గారు పాపం లెటర్లు రాసి అందరూ వెళ్ళి రిప్రజెంట్ చేసి అక్కడ కనెక్షన్స్ తెప్పించుకున్నాం. లైబ్రరీస్ మేము తయారు చేసి ఇచ్చాం వాళ్ళకి. మేము ఈరోజు చెప్పుకోలేదు కదా. మీ వేషధారణ కానివ్వండి, మీరు చేసేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అంతా హిందుత్వని రిజంబుల్ చేస్తూ ఉంటాయి. మీరు చేసే కార్యక్రమాలు కావచ్చు, ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా. కానీ మీరు వెళ్ళేటటువంటి ప్రాంతం ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఆ ఓట్లు పడితే కానీ మీరు గెలవరు. ఎవరన్నారమ్మా? ఆ ఓట్లు పడతాయి అనుకుంటున్నారా, పడవనుకుంటున్నారా? అవి పడతాయి, అవి పడతాయి. కేవలం హిందూ ఓట్ల మీద గెలుస్తారా? మా హిందూ అన్నదమ్ములు అందరూ కనుక నిద్రలేస్తే అక్క చెల్లెళ్ళు, అవి చాలా అంటారా? అవి చాలు. కేవలం ముస్లింలు వేస్తే, కేవలం ముస్లిం అన్నట్టు, కేవలం ముస్లింలు వేస్తే అసద్ బాయి గెలవగలిగితే, కేవలం హిందువులు వేస్తే నేను గెలుస్తాను. కేవలం ముస్లిం ఓట్ల మీద గెలిచారనుకుంటున్నారు అస్తుద్దీన్? అంటే మీరు ముస్లింలు చాలామంది ఉన్నారు, ముస్లిం ఓట్లు ముస్లింలు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఆ వర్షన్ కనుక తీసుకోవడం జరిగితే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ దే. కానీ మిగతా ఆయన గెలవడానికి అటో పని చేద్దాం. మీ స్టేట్మెంట్ ఇప్పుడు ఇలా చెప్తానైతే, ఒకవేళ హిందువులు కూడా వేసి ఆయనను గెలిపిస్తున్నారంటే మరి ముస్లిం కూడా నాకు వేసి గెలిపిస్తారు. ఆయన వల్ల బాధితులు, ఇప్పుడు ఆయన వల్ల చాలా లాభ పొందిన హిందువులు కనుక ఆయనకు వేస్తూ ఉంటే ఆయన వల్ల బాధపడిన ముస్లింలు నాకు వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మీరే ఇందాక 21 లక్షలు చెప్పారు, మీ నోటితో పోనీ 7.5 అన్నారు. 21 7.5 తీస్తే 13.5. ఆయనకు వస్తున్నది పోనీ 5.5 అనుకుందాం. మిగతా వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు నాకేస్తారు అనుకుందాం. సరిపోయింది. సో ముస్లిం ఓట్లు మీకు పడవనేది మీకు ఒక లేదు, ఉంది. పడతాయి. ఎలా? మళ్ళీ ఎలా ఏంటి? బీజేపీ మీద ఆల్రెడీ ఒక ముద్ర ఉంది. ఏముంది ముద్ర? మతతత్వ పార్టీ అనే ముద్ర పడింది బీజేపీ మీద. మీరందరూ అలా అనుకుంటూ ఉండండి, ఎలక్షన్స్ అయ్యాక మళ్ళీ మనం కూర్చుందాం. బీజేపీ మీద ఆ ముద్ర అంటే నేను అడిగే లాజికల్గా ఏ కారణంతో మీకు ముస్లిం? ఎందుకంటే మోదీ గారు ఎన్ని కార్యక్రమాలు చేశారంటే, ట్రిపుల్ తలాక్ లాంటిది కానీ, వాళ్ళకి యూసీసీ తీసుకురావాలి. మీరు కూడా నేను పోరాడాను. ఆ ట్రిపుల్ తలాక్ అప్పుడు నేను చూశాను నాయన. వాళ్ళ బాధ, వాళ్ళ తపన, వాళ్ళు పడుతున్న ఘోష నేను చూశాను. లాట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, ముస్లిం ఉమెన్, యూ రియలీ థింక్ దే వాంట్ బి సప్రెస్డ్? దే సపోర్టెడ్ ఇట్. చాలా మంది సపోర్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళ భయం ఏమిటి? అంత గట్టిగా ఎవరైనా వచ్చి వాళ్ళ కోసం మోదీ గారు ఎంత ధైర్యంగా అక్కడ చేశారో, ప్రాణం పోయినా పర్లేదు, నేను వస్తున్నా, నిలబడుతున్నాను ఈసారి మీకు అనే వాయిస్ ఉంటే వచ్చేస్తారు వీళ్ళు బయటికి. ఇప్పుడు నా అలాగే ఈరోజు దాకా నా ప్రాణం పోయినా పర్లేదు అని అనగలగాలి, స్త్రీ అనగలగాలి కదమ్మా. ఇప్పుడు స్త్రీ ఎవరిని నమ్ముతుంది? వెంటనే చెప్పండి అన్నమాట. హూమ్ విల్ ఎ ఉమెన్ ట్రస్ట్? యూ వుడ్ వాంట్ టు ట్రస్ట్ వన్ మోర్ ఉమెన్. ఆయన ఇచ్చేశారు, అక్కడ తండ్రి స్థానంలో ఉండి ఆయన ఇచ్చేశారు. వాళ్ళకి ఒక స్త్రీ వచ్చి నిలబడింది అనుకుందాం, ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ ఫర్ యూ అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెక్ చేస్తారు? వీడికి ధైర్యం ఉందా లేదా? బేసిక్గా చిత్తపలాయనం అంటా ఉంటే అమ్మో పరిగెత్తి వీడు వెళ్ళిపోయింది అనుకో, భయపడిపోయి ఇంక ఈవిడే నిలబడుతుంది మనకి. సో వాళ్ళ లిట్మస్ టెస్ట్ వాళ్ళు చేస్తారు కదమ్మా. ఇన్ని ఏళ్లగా, ఇన్ని నెలలుగా పోయాను కదా, సందులు గొంతులు పోయి నిలబడ్డాను కదా వాళ్ళ కోసం. ఏ సపోర్టు లేకుండా, ఏ రాజకీయ సపోర్టు లేదు, ఏ మంది మార్బలాలు లేరు,
వెళ్ళాను. ముగ్గురు నలుగురు యువకులు వేసుకొని వెళ్ళిపోయాను నేను, మంచి చేయాలనుకున్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరినీ. ఐ ఆల్రెడీ ప్రూవ్డ్. రాజకీయ సపోర్ట్ లేదంటున్నారు. ఇప్పుడు మీ పార్టీ నుంచే మీకు సపోర్ట్ కరువు అవుతుంది అనేది కనపడుతుంది. అంటే రీకన్సిడర్ చేయాలి ఈవిడ అభ్యర్థిత్వాన్ని అని చెప్పి కొంతమంది మీ పార్టీ వాళ్ళే బీజేపీ నుంచే. ఏం చేశారు వాళ్ళు ఇప్పటికి? నథింగ్. నన్ను ఏం చేయలేదే. మిమ్మల్ని ఏం చేయలేదు, మీ అధిష్టానానికి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆవిడ అభ్యర్థిత్వాన్ని రీకన్సిడర్ చేయండి అని చెప్పి. చేసుకొనివ్వండి, సపోర్ట్ కావాలి కదా మీకు ఇక్కడ లోకల్. చేస్తారు, వాళ్ళే చేస్తారు, అందరూ చేస్తారు, ఏం పర్లేదు. పెద్దవాళ్ళకి పెట్టుకున్నారు కదా, పెద్దవాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళని ఎలా చూసుకోవాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మీకు తెలిసే ఉంటాయి. పోన్లే, ఏం పర్లేదు, నాకే ఇబ్బంది లేదు. అంటే ఇబ్బంది కాదు, అంటే మీ పార్టీని ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాన్న మీకు ఒక విషయం చెప్తాను. ఒక కుటుంబంలో రెండు విషయాలు ఉంటాయి. ఇప్పుడు రాజాసింగ్ గారు రాజకీయ పరంగా నాకన్నా సీనియర్, బహుశా వయసులో నాకన్నా చిన్నవారు అనుకుంటున్నా. రెండు రకాలుగాను నాకన్నా వయసులో ఒకవేళ చిన్నవాడేంటే కనుక అతను ఏదో అన్నాడు, పనులే చిన్నవాడు అని వదిలేస్తా. రాజకీయ పరంగా అతను నాకన్నా సీనియర్ కాబట్టి పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటానని వదిలేస్తా. ఏదైనా నాకేం ఉండదు, నా అసలు ఇట్ డజంట్ టచ్ మీ బికాస్ ఐఎమ్ టుడే ఫోకస్డ్ ఆన్ సంథింగ్ ఎల్స్. అది ఓల్డ్ సిటీ. ఆ ధోరణి ఎలా చూడాలంటున్నాను నేను. ఎందుకు చూడాలబ్బా? మహిళ బలంగా నిలబడిన పోన్లేండి, అనుకోండి, ఏమైపోయింది ఇప్పుడు? నేను ఏమైనా అనుకునేదాకా మీరు నిద్రపోరా? అలా కాదు, అసలు ఇంత బలమైన స్త్రీ, ఇంత బలమైన శక్తి. ఇట్స్ ఓకే. శక్తికి ఉండవలసిన ప్రప్రదమైన క్వాలిటీ అని తెలుసా నాన్న? లెట్ గో. వాట్ ఈస్ ఇంపార్టెంట్? లెట్ గో మీ పార్టీ వాళ్ళకేనా, ఆపోజిషన్ వాళ్ళని కూడా లెట్ గోనా? లెట్ గో అనుకునే మాటతో యుద్ధం ఎందుకు ప్రకటించాలి? నా ఇంటి వాళ్లకు లెట్ గో. నెగిటివ్ కమెంట్స్ చేసేవి లెట్ గో. అంటే నా మార్గంలో నేను ఏదైతే ధ్యేయంగా పెట్టుకొని నేను ఏ దిశగా వెళుతున్నానో వాయువేగంతో ఆ దిశగా నాకు లాభదాయకం కానివి నేను లెట్ గో అంటా. ఎందుకంటే టుడే ఇప్పుడు అర్జునుడు బాణం వేసేటప్పుడు కన్ను తప్ప ఏది కనిపించలే వినిపించలే. నేను ఈరోజు ఆ మెంటల్ స్టేటస్లో ఉన్నా. మీరు ప్రతిదీ భారతం నుంచో రామాయణం నుంచో భాగవతం నుంచో అట్రిబ్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే అవే నాన్న మనకి అవి నేర్పిస్తాయి. ఎందుకు సనాతన ధర్మం అని తపన పడతారు పెద్దలు? సనాతన ధర్మం కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఒక మనిషి స్థితప్రజ్ఞతతో ఎలా ఉండాలి, నిలకడగా ఎలా ఉండాలి, శాంతంగా ఎలా ఉండాలి, జ్ఞానిలా ఎలా ఉండాలి, సమధర్మంగా ఎలా చూడాలి అనేదే నేర్పిస్తుంది. ఇంత ఈ ఫాలోయింగ్ అనేది మీరు ఒక్కరైనా, మీ ఇంట్లో అందరూ ఇది ఫాలో అవుతారా? వాళ్ళ పద్ధతులు అందరూ ఫాలో అవుతారు. ఈ సనాతన అనేది మీరు చెప్పేది? మా వారు స్వయం కృషిని నమ్ముతారు, అని నాకన్నా శాంతంగా ఉంటారు. అంటే ఇవి ఫాలో అవరా మీరు చెప్పేటటువంటి? ఆయనకు బహుశా ఉండే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆయన ఉండే జీవన. ఎందుకంటే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు విన్నాను, ఆయన ఈ వేలో ఉండరా? ఆయన మానవ సేవ మనిషి బాగా. అసలు ఎముకలో సున్నం ఉండదు, అంత చేస్తారు మా మావయ్య గారు వాళ్ళలాగా. ఆయన ఎంతసేపు ఆయన కంటి ముందు ఎవరైనా బాధపడుతున్నా ఆయనకు తెలిసిన ఆయన ఒక్క నిమిషం ఆగరు, చేసేస్తారు. ఇప్పుడు చూడండి, నేను ఈరోజు 1008 డెలివరీలు నార్మల్ డెలివరీ ఫ్రీగా డిక్లేర్ చేశారంటే ఆయన చిన్నప్పటి నా బడ్జెట్ అని ఆయన అది ఒక్కరోజు ఆలోచించలేదు. చాలా అప్రిషియేట్ చేశారు ఆయన. వాస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆయన సహాయ సహకారాలు ఏంటో చేయడం ఇంపాసిబుల్ కదా. మోదీ గారు ఆదిలాబాద్ వచ్చారు, కొన్ని వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. ఇన్సిడెంట్ చూసాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి దేశ ప్రధానిని రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది నాయన, నిజంగా మాత్రం చాలా చక్కగా అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన చాలా డిప్లొమాటిక్ చీఫ్ మినిస్టర్ లాగా ఆయన ప్రవర్తన. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి వుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్ దట్. ఐ ఆల్సో అప్రిషియేటెడ్. నేను అందుకే ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు స్టేజ్ మీద మాట్లాడిన తీరు హీస్ అంటే మరి చాలామంది ఇష్టపడతారో లేదో నేను ఈ మాట అంటే, కానీ ఏబీవీపీ సంస్కారం. ఓ, మీరు అలా వచ్చారా? ఫర్ మీ అట్ దిస్ మినిట్ ప్రధానమంత్రి గారిని అలా ఆహ్వానించడం జెంటిల్మెన్స్ గెస్చర్. ఎస్. ఏంటి, ఎలా ఉంది ఆ జెంటిల్మెన్ పరిపాలన, ఎలా ఉంది? ఇంకా ఇప్పుడే మొదలు పెట్టారు కదా నాన్న, గివ్ హిమ్ సమ్ టైం. అందుకని ఐఎమ్ నాట్ సంబడి హూ విల్ జస్ట్, మీకు ఇంతవరకు కూడా చెప్పాను, ఇలా పడతారు పరిపాలన కదా ఆయన ముఖ్యమంత్రి అంటే. ఇప్పుడు టైం ఎక్కడమ్మా, ఇప్పుడు మనం మొన్న ఈ ఎలక్షన్స్ అయిపోయాయి, అది ఇలా 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 వెనక్కి తిరిగి చూసే లోపల ఈ ఎలక్షన్స్. సో ఈ నీడ్ టు బ్రీత్, ఈ నీడ్స్ టు బ్రీత్. అప్పటికి ఎన్నో బయటికి తీస్తూనే ఉంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా అంటే, పుచ్చులను బయటికి తీయాలా,
పూచు చొచ్చులను రిపేర్లు చేయాలా? ఇట్ ఈస్ అప్పులు ఇట్ ఈస్ హాట్ పూడ్చుకోవాలా? సీట్ నాన్న. ఏదో ప్రయత్నిస్తున్నారు, వారు ప్రయత్నించనివ్వండి, వాళ్ళ కష్టం వారు పండివ్వండి. వీ నీడ్ టు గివ్ సమ్ టైమ్ టు ఈవెన్ బ్రీత్ అండ్ టెల్ హిమ్. ఇప్పుడు ఆయన ఇంకా ఏం చేశాడు అనడానికి ఆయన ఇంకా అర్థం చేసుకోవడానికి సరిపోతుంది పూర్వ ప్రభుత్వ సమస్యలని. ఐ డు నాట్ లైక్ టు కమెంట్ ఎనీథింగ్ అబౌట్. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్లో ఏంటి ఇక్కడ పోటీ ఎవరెవరి మధ్య ఉండబోతోంది? నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు, నెంబర్ 3 ఎవరు? నెంబర్ 1 అయితే బీజేపీ, అది మనందరికీ తెలిసిందే. 2, 3 మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. చూసుకోవాలి కదా, అంటే పోటీదారులు ఎవరు? బీజేపీ పోటీ ఏంటో కూడా తెలియాలిగా. ప్రధాన పోటీదారు ఎవరు? ఈ రోజు నేను మిగతా కాన్స్టిట్యున్సీస్ గురించి ఆలోచించిన, నా కాన్స్టిట్యున్సీ గురించి ఆలోచించిన, నా కాన్స్టిట్యున్సీలో నా పోటీ ఎవరో నాకు తెలుసు. మీకు చుట్టూ ఏం జరుగుతుందో అవసరం లేదు. ఐ ఆమ్ ఫోకస్డ్ ఆన్ మై జర్నీ అండ్ మై అపోనెంట్ ఈజ్ అసజ్జీ. దట్స్ ఇట్. నాకు ఒకరితో పని లేదు, ఒకరితో నేను కమెంట్స్ వెయ్యను, ఒకరి గురించి ఆలోచించను. నా సహాయ సహకారాలు కనుక మాతో పాటు అభ్యర్థులుగా నిలబడిన మా అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళకి ఎవరికైనా ఒకవేళ అవసరమైతే మేము అందరం కలిసి పనిచేస్తాం, ఒకరికొకరు సహాయంగా నిలబడతాం, కలిసి ఈ విజయ. మరొక ప్రశ్న, బీఆర్ఎస్ బీజేపీ లోపాయి గారు ఒప్పందం అనే దానికి సంబంధించి. రామచంద్ర, వై నౌ యూ షుడ్ హావ్ అండర్స్టూడ్ హూ ఐ యామ్. ఏం ఒప్పందాలు ఎక్కడేం లేవయ్యా, ఏమీ లేవు, ఏమీ లేవు. ఇలా సరదా నాన్న, ఇవన్నీ గాసిప్. నేను ఇవన్నీ మామూలుగా ఆడవాళ్ళని ఎత్తినేస్తారు, ఆడవాళ్ళు కూర్చుంటే ఊరికి అమ్మలక్కల మాటలు చెప్తుంటారని. నాకు అలా కనిపిస్తున్నాయి ఇవన్నీ. హ్యాపీగా ఇవన్నీ అమ్మలక్కల మాటల్లా కనిపిస్తున్నాయి. ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ కైండ్ ఆఫ్ టాక్. నేను ఇలాంటివి మాట్లాడను, ఇలాంటివి ఎంటర్టైన్ చెయ్యను. ఐఎమ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ మై వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ద టైమ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. జైంట్ కిల్లర్ అవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా. మీలాంటి యువకుల సహాయ సహకారాలు మాకు తప్పకుండా అవసరం పడుతుంది.